మన డీజే సెటప్ కి కంటిన్యూగా ఉన్న ప్రోగ్రామ్స్ లోని ఈ రోజు రెండో ప్రోగ్రామ్. అసలుగైతే పైన కనిపిస్తున్న టాప్స్ అనేవి ఈ రోజు నేను ఏ విలేజ్ లో ఈవెంట్ ఆడుతున్నాను, లాస్ట్ టైం ఆ విలేజ్ లోనే టాప్స్ అయితే కాలిపోయాయి. మళ్ళీ అదే విలేజ్ లో ఈవెంట్ కి మళ్ళీ అవే టాప్స్ అనేవి రిపేర్ చేసి మళ్ళీ డీజే సెటప్ కి అయితే ఎక్కించాను. ఇంకా సౌండ్ చెకింగ్ చేసుకుని ఇంకా డీజే సెటప్ ని పట్టుకుని ఈవెంట్ స్పాట్ కి అయితే బయలుదేరాం. ఇంకా సౌండ్ చెకింగ్ చేసుకుని ట్రైన్ సెటప్ అనేది ఈసారి మన వెహికల్ తిప్పేసి టాటర్ అయితే సెట్ చేసాం. అందరూ కామెంట్ చేసి ఇలా అడుగుతున్నారు కదా, అన్న వెహికల్లో డ్రమ్స్ ఎందుకు పెడుతున్నారు అలాగనే. దానికి గల కారణం ఏంటంటే మా సైడ్ డీజే సెటప్స్ మొత్తానికి రైన్ సెటప్ అయితే పక్కాగా ఉండాలి. ఒకవేళ రైన్ సెటప్ అనేది లేకపోతే మాత్రం అసలు డీజే సెటప్ అయితే పెట్టరు. అందుకనే రైన్ సెటప్ కోసం అయితే డీజే వెహికల్ లోని మేమైతే డ్రమ్స్ అయితే పెడుతున్నాం. ఇంకా టాటర్ కి రైన్ సెటప్ అనేది సెట్ చేసుకుని ఇంక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు వెదర్ కూడా ఏమి అనుకూలంగా లేదు. ఒక సైడ్ ఎండగాస్తుంటే ఇంకో సైడ్ అయితే మబ్బేసింది. మరి ఈవెంట్ అయ్యేసరికి మొత్తం ఎలా ఉంటది అనేది నాకైతే వెదర్ మీద ఫుల్ గా డౌటే. ఇంక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. కుర్రోళ్ళు కూడా ఒక ఊపు అయితే ఊపుతున్నారు ఈవెంట్ మొత్తాన్ని. నా బ్యాడ్ లక్ ఏంటో తెలీదు, ఎలా మొబ్బేస్తుందని అనుకునే లోపలే ఫుల్ గా వర్షం అయితే పడిపోయింది. ఇంకా ఈ డీజే సెటప్ మీద తరపా కప్పుకునేసరికి ఎంత నరకం చూసానో నాకే తెలుసు. ఎందుకంటే ఒక్కరు కూడా అసలు సాయం అయితే ఏం చేయలేదు. పైపేచి సెటప్ మొత్తం వర్షంలో తడిసిపోతున్నా సరే అందరూ సాంగ్స్ పెట్టమని వాళ్ళే. అసలు సెటప్ తడిసిపోతున్నారు కానీ ఇంత వద్దు బాధ ఎవరికైతే ఏం లేదు. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, జనాలు కూడా ఎంత స్వార్థంగా ఆలోచించి కేవలం వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారని నాకైతే ఈ ఈవెంట్ అనేది తెలిసింది. ఇంకా నాకు ఎంత చిరాకు వేసిందంటే ఈ ఈవెంట్ కి డీజే సెటప్ మొత్తం అమ్మకి దెంగలు అనిపించింది. అంత చిరాకు అయితే వేసింది. ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకుని అర్థమైతే చేసుకున్నాను. ఎందుకంటే ఏం జరిగినా మనమేంచి కనుక్కుని ఇంకేదోలా నేనే అర్థమైతే చేసుకున్నాను. మీరు మా డీజే వాళ్ళు హార్డ్ వర్క్ ఏమాత్రం అర్థం చేసుకున్నా సరే మీరు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, సపోర్ట్ చేయండి చాలు. ఎందుకంటే మీరు ఇచ్చి ఈవెంట్ డబ్బులు కాదు కానీ మేము మొత్తం కూడా లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పులు చేసి మీరు సెటప్ అయితే కొంటుంటాం. ఏ ఒక్క చిన్నది కాలిపోయినా సరే మీరు ఇచ్చి ఈవెంట్ డబ్బులు అనేవి దాన్ని చేయించినందుకు రావు. కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి చాలు. అంతేగాని మేము ఈవెంట్స్ కి డబ్బులు ఇస్తున్నాం కదా అలాగని ఎలా పడితే అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము కూడా మీ గురించి ఆలోచించి ఇన్ని లక్షలు పెట్టి మేము కూడా మీ గురించే సెటప్లు అయితే తెస్తుంటాం. కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తేనే మేము కూడా మీకు సపోర్ట్ చేసి ఈవెంట్ అయితే బాగా కంప్లీట్ అయితే చేయగలం. ఇంకా వర్షం తగ్గిన వెంటనే ఇంకా డీజే సెటప్ పడుకుని మళ్ళీ మా విలేజ్ కి రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి డీజే సెటప్ అయితే మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడ పార్కింగ్ అయితే చేశాను. ఎందుకంటే మళ్ళీ రేపు మనకి ఇంకో ఈవెంట్ అయితే ఉంది.